ఏపీ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ ఆమోదించిన 37,702 కోట్ల రూపాయల టెండర్ల పనులకు ఆమోదం తెలిపారు. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు సిఆర్డీఏ జారీ చేయనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల రూపాయల విలువైన 22 పనులకు ఆమోదం తెలిపింది కేబినెట్. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదముద్ర తెలిపింది. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1,07,42 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. ఈ పెట్టుబడుల ద్వారా 80,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఏపీ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు సిఆర్డీఏ ఆమోదించిన 37 పైచిలుకు కోట్ల టెండర్ల పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కేబినెట్ ఆమోదంతో టెండర్లు సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు సిఆర్డీఏ జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అటు ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన 22 పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1,742 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. ఈ పెట్టుబడుల ద్వారా 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అటు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ఏపీ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు దానికి సంబంధించి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇక కేబినెట్ ఆమోదంతో అయితే టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా సిఆర్డీఏ జారీ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇక సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక అమరావతిలో కూడా పలు సంస్థలకు భూ కేటాయింపులు ఇచ్చేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఆర్డీఏ ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు సంబంధించిన పనులకు అయితే కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రశ్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా సిఆర్డీకి సంబంధించి దాదాపుగా 37,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపుగా 32 పనులకు సంబంధించి కొద్దిసేపు క్రితమే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపుగా 20 అంశాలకు సంబంధించి కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ అనేక అంశాలకు సంబంధించి దాదాపుగా ఆమోదం తెలిపింది. టీచర్ల బదిలీ వ్యవహారానికి సంబంధించి కానీ, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 200 యూనిట్ల విద్యుత్ విషయానికి సంబంధించి కానీ, మిగిలిన అంశాలకి అలాగే పలు సంస్థలకి భూ కేటాయింపు విషయానికి సంబంధించి కానీ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు సంబంధించి 200 యూనిట్లని ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి ఉన్న నియంత్రణ ఆంక్షల్ని తొలగిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని అమరావతిలో పలు సంస్థలకి భూ కేటాయింపు ఇస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇటీవల రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే భూ కేటాయింపులకు సంబంధించి మంత్రి ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా ఏపీ కేబినెట్
కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం ఇటీవల జరిగిన మిశ్రాకి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి నివేదికని ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆయన ముఖేష్ ఈ మిశ్రా ఇచ్చిన నివేదికకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే నంబూరు VVITకి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీగా గుర్తిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురం సత్యసాయి జిల్లాలో రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ తాడిగడప సంబంధించి ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి తాడిగడప ఉన్నదో దాన్ని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ ఉంది, దాన్ని కూడా పేరు మార్పుస్తూ తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా 3 వీడియోగ్రాఫర్లు మరొక 3 ఫోటోగ్రాఫర్లకు సంబంధించి ఆమోదం తెలుపుతూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమలు, అలాగే విశాఖపట్నానికి సంబంధించిన ఏర్పడబోతున్న పరిశ్రమలు, అలాగే లల్లు గ్రూప్కు సంబంధించిన పరిశ్రమల కేటాయింపు, అలాగే దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించిన ఏదైతే పరిశ్రమలకు సంబంధించి వస్తున్న వాటికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ మరికొద్ది సేపటి అంటే దాదాపుగా కొన్నిటికి ఆమోదం తెలిపింది, మరికొన్నిటికి ఆమోదం తెలపబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే 20 అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ దాదాపుగా ఇప్పటికే 14 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 6 అంశాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా ఆమోదం తెలుపుతూ కొనసాగుతుంది. సో ప్రసన్న శివ, అటు సీఎం కార్యాలయంలో పోస్టులకు కూడా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. ఏ పోస్టులకు ఆమోదం తెలిపింది కేబినెట్? ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కూడా ఏదైతే PRO వ్యవస్థకు సంబంధించి ఏదైతే సమాచార శాఖకు సంబంధించి కూడా దాదాపుగా కొన్ని పోస్టులు కావాల్సి ఉన్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా 20 నుంచి 25 మంది కావాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతిపాదనలు అందే. ప్రస్తుతానికి 3 వీడియోగ్రాఫర్లు 3 ఫోటోగ్రాఫర్లకు సంబంధించి నియామకానికి సంబంధించి ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇంకా మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అసెంబ్లీలో పెట్టాల్సిన పలు బిల్లులకు సంబంధించి రాజధాని ప్రాంతంలో చేయబడుతున్న అభివృద్ధి, అలాగే భూ కేటాయింపులకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఈ 4 అంశాల ఏజెండాగా కూడా ఏపీ కేబినెట్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 3 అంటే పరిశ్రమలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులు, అలాగే 32,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు ఆమోదం తెలుపుతూ, అలాగే టీచర్ల బదిలీకి సంబంధించి, అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న కొన్ని బిల్లులకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రసూన రెన్యువల్ వాటికి సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. అయితే థ్యాంక్ యూ శివ.